చూసారా మళ్ళీ ఇంకొక వీడియో. అయితే చండీ హోమం ఉంది త్వరలో. మరి మీ కోరికల మాల ఉన్నారు కదా, అమ్మ దగ్గర కోరికల మాల, ఇంకా మాల కట్టింది కొన్నే, ఇంకా చాలా ఉన్నాయి పేర్లు, చాలా పేర్లు రాసినవి ఉన్నాయి. నేను మౌనవ్రతంలో 9 రోజులు కూడా దీక్షలో ఉండి కూడా నేను మీ అందరిని గురించి ఎవరిని మర్చిపోకుండా వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉన్నాను. అవన్నీ పేర్లు నేను చదువుతాను, చదివి ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడండి. అందులో మరి మా పేరు వచ్చిందా లేదా, 9 రోజులు నవరాత్రుల్లో వారాహి అమ్మవారు మా పేరు అని తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే, అమ్మ పాదాల దగ్గర మా పేరుందో అన్న ఆశ మీకు ఆ వీడియో చూడండి, సరేనా? నేను పెడతాను. నేను ఇంకా చేయలే కదా, చేసిన తర్వాత ఆ వీడియో తీసి మీకు పెడతాను, చూడండి, సరేనా? 9 రోజుల్లో పూజలో అమ్మ పాదాల దగ్గర మీ పేరు ఉంది అంటే తప్పకుండా మీకు అంతా శుభమే జరుగుతుంది. అమ్మ దగ్గర మీరు వేడుకోండి, అమ్మ మా పేరు అందులో ఉండాలి, మా కోరికలు మీ పాదాల దగ్గర పెట్టేసాము మేము, శివాని అక్క పెట్టేసింది కాబట్టి తప్పకుండా మా కోరిక తీర్చండి అని చెప్పేసి, మంచి కోరిక, చెడుగా కోరుకోకండి, ఎవరు చెడు కోరుకోకండి, మీకోసం మీరు కోరుకోండి, అది కూడా నిజాయితీగా ఉండే విధంగా కోరుకోండి. ధర్మ మార్గంలో ఉండాలి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎవరిని చెడుగా చూడకండి, చెడు ఆలోచన రానివ్వకండి, మంచి ఆలోచనతో కోరుకోండి. ఆ కోరిక తీరాలని అమ్మ దగ్గర వేడుకోండి. ఆ 9 రోజుల పూజలు, అమ్మ మీరు మీ పాదాల దగ్గర నా కోరిక ఉంది కదా, తప్పకుండా తీర్చండి అమ్మ అని చెప్పేసి చెప్పుకోండి ఆ వీడియో చూసి, ఓకేనా? అయితే త్వరలో చండీ హోమం ఉంది అమ్మవారి దగ్గర, రాజరాజేశ్వరి అమ్మ దగ్గర. అప్పుడు మీ కోరికల మాలలు మొత్తం తీసుకెళ్ళి, కోరికలన్నీ తీసుకెళ్ళి చండీ హోమంలో వేస్తాను. అగ్నిదేవుడు, సాక్షాత్తు అగ్నిదేవుడు అక్కడ అవన్నీ మీ కోరికలన్నీ తీసుకెళ్ళి, ఇక్కడ నేను ఒక చిన్న పని చేశాను, రాశాను, కట్టాను, అవన్నీ తీసుకెళ్ళి అగ్నిలో వేస్తాను. వేసినప్పుడు అగ్నిదేవుడు స్వయంగా వచ్చి స్వచ్ఛమైన మీ కోరికలన్నీ తీసుకెళ్ళి అమ్మకి చదివి వినిపిస్తాడు. అమ్మ వింటుంది, మీ కోరికలు తీరుస్తుంది. తప్పకుండా మీరు అప్పుడు వేడుకోండి. నేను అదంతా వీడియో తీసి మీకు పెడతాను, ఓకేనా? చండీ హోమంలో వేసేటప్పుడు మీ కోరికలు అవన్నీ నేను వీడియో తీసి మీకు పెడతాను, ఓకేనా? నాకు నిజంగా అండి నా వాయిస్ పోతుంది, నేను మాట్లాడుతూనే ఉన్నాను టకటక, నా వాయిస్ పోతుంది. తర్వాత నాకు అమ్మ దగ్గర కూర్చున్న తర్వాత కాళ్ళు వాస్తున్నాయేమో కానీ నాకు బ్యాక్ పెయిన్ ఉండేది బాగా, ఆ పెయిన్ అంతా పోయింది. పడుకుంటే లేసేంత వరకు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లే. అమ్మ అంతా నన్ను మాయపుచ్చేసిందనమాట. సరే, అమ్మ మాయల్లో నేను చాలా ముగ్ధురాలయ్యాను అమ్మ ప్రేమలో. మీకు కూడా అమ్మ ప్రేమ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అమ్మ బిడ్డలం కదా, అందరికీ మంచి జరుగుతుంది. తప్పకుండా ప్రతి వీడియో చూడండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నాకు సపోర్ట్ చేయండి. నా ప్రయాణం మంచి కోసమే. శ్రీమాత్రే నమః.